నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. మహిళా సంఘాలకు మరొక అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అంటే మరొక బాధ్యత. రాష్ట్రంలోని మహిళా సంఘాలను ఆర్థిక సాధికారత సాధించే దిశగా నడిపించేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఆయా సంఘాల సభ్యురాలకు కేబుల్ ఆపరేటర్లుగా అవకాశం కల్పించేందుకు వినూత్న నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ టీ ఫైబర్ అంటే ఈ గ్రామీణ ప్రాంతంలో కూడా టీ ఫైబర్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,751 గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ను సమకూరుస్తుంది. ఈ పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం టీవీలో ఛానల్స్ ఏ విధంగా అయితే చూస్తున్నామో నెట్ కూడా ఇంటర్నెట్ ప్లస్ ఈ ఛానల్స్ కలిపి అతి తక్కువ ప్యాకేజీకి ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. మరి పల్లెటూళ్ళల్లో ఏ విధంగా అయితే కేబుల్ ఆపరేటర్లు ఉన్నారో ఈ టీ ఫైబర్ ప్రాజెక్టు కూడా పూర్తయిన తర్వాత ఈ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మహిళా సంఘాలకు దాదాపు 3,000 యూనిట్లు వారికి అప్పగించడానికైతే ప్రభుత్వం అయితే సన్నాహకాలు చేస్తూ ఉంది. ఈ టీ ఫైబర్ నిర్వహణ బాధ్యతలను ఆపరేటర్లకు అప్పగించనుంది. ఇందులో ఆపరేటర్లుగా మహిళా సంఘాల సభ్యురాలకు అవకాశం కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సంకల్పించింది. ఈ మేరకు సెర్ఫ్ ప్రతిపాదనలు సమర్పించింది. మహిళా సంఘాలకు కొత్త యాప్ తెస్తున్న నేపథ్యంలో దాన్ని సైతం ఈ సంఘాలే నిర్వహించే అవకాశం ఉంటుందని తెలిపింది. తమ ప్రతిపాదనలకు పంచాయతీరాజ్ శాఖ ఆమోదం తెలపడంతో సెర్ఫ్ అధికారులు పరిశ్రమల శాఖతోనూ చర్చించారు. యూనిట్ల నిర్వహణకు అవసరమైన మహిళలకు శిక్షణ ఇవ్వటం, పరిశ్రమల శాఖ ఆ శిక్షణను అయితే అందిస్తూ ఉంటుంది. కార్యాలయం సాంకేతికత పరికరాల కొనుగోలుకు స్త్రీనిధి సమైక్య ద్వారా 4 లక్షల రూపాయల వరకు రుణం అందిస్తారని టీ ఫైబర్ ఎండి వేణుప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇది నిజంగా ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే ఈ కేబుల్ ఆపరేటర్లకు కూడా ఏ విధంగా అయితే గ్రామీణ స్థాయిలో ఉంటారో మరి అదే విధంగా ఈ టీ ఫైబర్ ద్వారా చాలా విస్తృతమైన అవకాశాలు ఉంటాయి. అంటే మనకి టీవీ ఛానల్స్తో పాటు నెట్ కూడా అతి తక్కువ ధరకు, అంటే ప్రభుత్వం దీనికి నిర్వహిస్తుంది కాబట్టి మనకి సామాన్యుడికి కూడా తక్కువ ధరలకే ఈ ఛానల్స్, తర్వాత ఇంటర్నెట్ ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మహిళా సంఘాలకు దాదాపు 3,000 యూనిట్లు అప్పగించడం చాలా శుభసూచకం. వారు స్వయం సమృద్ధి సాధించడానికి ఇదైతే చాలా దోహదపడుతుంది. వాళ్ళు ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు, సంక్షేమాలు మరి ఇంకా మహిళలకు తీసుకురావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.